మార్గములలో నిలిచి చూడడి. నీ ముందున్నటువంటి ఈ రెండు మార్గాల్లో ఆ జంక్షన్ దగ్గర నువ్వు నిలబడి చూడాలి. పురాతన మార్గములను గూర్చి విచారించండి. ఆ మార్గాల గురించి ఆలోచించేయండి. ఈ మార్గం ఎటు వెళ్తుంది? నేను వెళ్ళే మార్గం నన్ను ఎక్కడ తీసుకువెళ్తుంది? ఈ మార్గంలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక మార్గంలో ఈ మార్గంలోకి వెళితే ఏమవుతుంది అని ఎంక్వైరీ చేయండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, ఇక్కడ చూస్తే మరి రెండు బాగున్నాయి, దాంట్లో చాలామంది వెళ్తున్నారు, దీంట్లో చాలా తక్కువ మంది వెళ్తున్నారు, మరి దాంట్లో అందరూ వెళ్ళిపోతున్నారు, దీంట్లో ఎవరు వెళ్తలేదు. అయితే ఈ రెండు మార్గాల్లో మేలు కలుగు మార్గం ఏది అని అడగండి. అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దైవగ్రంథం సెలవిస్తుంది. నెమ్మది కలిగినటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మార్గంలో మనం వెళితే